అంటే లైవ్కు అన్న ఎట్లాగో ఇవాళ లేట్ అయిపోతుంది, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ నిర్బంధాలు ఈ లొల్లులు ఇవన్నీ అయితే టైం పడుతుంది అని చెప్పారు. సో నేను ఒక మాట చెప్పమని చెప్పారు. దీనికి చెప్పే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఏమని అంటే, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ నువ్వు రోజు కడుపు నింపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం వల్ల మీలాంటి ప్యాకేజ్ న్యూస్ రీడర్ జీవితాలలో మార్పు కనిపిస్తుంది. ఏం మార్పు కనిపిస్తుంది? కళ్ళ కింద నల్ల సార్కలు వేసి ఏడిసి బాధపడి మెంటల్ టెన్షన్ టార్చర్. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబే కదా ఏముంటుంది, పెట్టుకోరు మీరు, పెట్టి నడిపిరు, ఒక సంస్థ నడిపించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అప్పుడు అర్థమవుతుంది. నిన్ను కన్న తల్లిదండ్రులకు ఏ విధంగా ప్రెజర్ ఉంటుంది, నువ్వు ఆఫీస్కి రావడానికి ఏ విధంగా ప్రెజర్ ఉంటుంది, ఆఫీస్లో ఎంప్లాయీ సడన్గా నేను బంద్ చేస్తున్న వేరే కాడికి పోతా అంటే ఎట్లుంటుంది, ఆ రోజు లైవ్ రాకపోతే ఆ బాధ ఎంత ఉంటుంది. ఇంత ప్రశ్నించినందుకు ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంత వస్తాయి అనుకుంటాను మీరు? లక్షలల్లో కాదు, 1 లక్ష మీద ₹1 దాడుతానన్నాడు. ఏదో లక్కు పిక్ ఎప్పుడన్నా న్యూస్ గట్టిగా పోతే ఆ వీడియోలు తప్ప, అది లక్షలలో. అదేంది ప్రపంచ యాత్రికుడు నాన్ వేసి ఉన్నాడు, గట్ల మిలియన్లలో పోవాలి. ఇంకొక అతను హిందీ అతను ఉన్నాడు, ఆయన పేరేం పేరు ఏదో ఉండేగా, ధ్రువరాతే. ఆయన వీడియోలు చూడు, ఒక్కొక్క వీడియో 10 మిలియన్లు 20 మిలియన్, అది అప్పుడు పోతే ఆర్థికంగా బలపడతాడు. ఇక్కడ ప్యాకేజీలు ఎవ్వడు ఇయ్యర్రా ఆయన, ఎంచికలు కూడా వీక్ ఇయ్యడు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు ప్రతి ఛానల్కి ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఖచ్చితంగా నెల నెల పంపి, ఎవ్వడు పట్టించుకోడు, ఎవ్వడు దుకాణం ఆనికే ఉంది. ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యే, మీకు ఈ విషయం చెప్పినాకనే ఇది చెప్తా, మీకు తెలియదు కావచ్చు, ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఈ ఎమ్మెల్యే ఫేస్బుక్కు, ట్విట్టర్కు, అంటే ఇప్పుడు అదేందో ఎక్స్ అనేది కొత్తగా అయింది కదా, తర్వాత ఇన్స్టాగ్రామ్కు, దాని తర్వాత యూట్యూబ్కి, దాంతో పాటుగా వాట్సాప్ ఛానల్ అనేది వచ్చింది కదా దీనికి, దాని తర్వాత ఇంకా సోషల్ మీడియాలో అడిషనల్గా దీని అంతటికీ 3 కేటాయించుకుంటారు. ఒక్కొక్కడికి 20,000 జీతాలు ఇస్తాలు. 3 అంటే నెల వరకు వచ్చేటాలు లచ్చ పెట్టుకొని తానే స్వయంగా నడిపించుకుంటాను. గుర్తుపెట్టుకోరి, ప్రతి ఎమ్మెల్యే ఎంపీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ నది. కానీ మనం ప్రశ్నించాలి కదా, ఒక్కసారి ఆలోచించు. రైట్, ఇక మనం సబ్జెక్ట్లోకి వద్దాం. రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు అయిపోయింది. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే మేము 6 గ్యారెంటీలు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 10 సీట్లు కూడా రాకపో. ఇది నిజం. మీరు మళ్ళొక్కసారి ఇప్పుడు ఎన్నికలలో అందరు రాజీనామా చేసి ప్రజల్లోకి రమ్మనుర్రి. 6 గ్యారెంటీలకు రేషన్ కార్డు అనేది తెలంగాణ ప్రజలకు అంతకుముందు చెప్పలే. దీనివల్ల ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ మోసపోతున్నారు. నీకు ఇల్లు కావాలంటే కూడా బండి ఉండద్దు, 2 వీలర్. ఒకప్పుడు ఎడ్ల బండ్లు ఎట్లుండెనో, ఆ తర్వాత సైకిల్ ఎట్లుండెనో, తర్వాత ఆటోలు ఎట్లుండెనో, ఇప్పుడు ఇంటింటికో బండి అయింది, ఇప్పుడు తర్వాత కార్లు అయితేనే.